కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. స్పిరిచువల్ వార్నింగ్స్, ఆత్మీయమైన జీవితంలో సమాజంగా కూడుకున్న ప్రతిసారి ఒకరినొకరు హెచ్చరించుకోమని బైబిల్ చెప్తుంది. ఆ హెచ్చరించుకోవటం దగ్గర రకరకాల పరిస్థితులు మన ముందు ఉంటాయి. అయితే నిజమైనటువంటి హెచ్చరిక నిన్ను మరికొంచెం ముందుకి ఆత్మీయమైన పని చెయ్యటానికి నేను కూడా చెయ్యగలను అనే ఆశకు నిన్ను ప్రోత్సహించేదిగా ముందుకు వెళ్ళటానికి సిద్ధపరచుకోవాలి. అంతేకాకుండా మనం సంవత్సరాల తరబడి వింటున్నటువంటి విశ్వాసపు భక్తిని ఆ రీతిగా, అంటే ప్రభువు కోరుకున్న రీతిగా, ఆ పరిణితికి తగినట్లుగా మనం కొనసాగించలేకపోయినప్పుడు, ప్రభువా ఇది నీ లేఖనం సత్యము, మాతో మరోసారి మాట్లాడుతున్నావు, మరోసారి హెచ్చరిస్తున్నావు, దీని ప్రకారం నేను చేయటానికి నన్ను ప్రేరేపించు అని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనం దేవుని అడగాల్సి ఉంటుంది. కాబట్టి మనం రెండవ విషయాన్ని నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది, నీవు తిరిగి జన్మించావా అనే విషయాలు విన్నాం. రెండవ విషయంలో మన హెచ్చరిక, నిజమైన పశ్చాత్తాపపు జీవితం మనం కలిగి ఉంటున్నామా, పశ్చాత్తాపడుతున్నామా అనేటువంటి మాటను విన్నాం. ఆ పేపర్సు మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచిది. దానిలో ఉన్నటువంటి విషయాల్లో మనం 1, 2, 3వ విషయాన్ని నేర్చుకుందాం. మన పశ్చాత్తాపపు జీవితాన్ని బట్టి, నిన్ను బట్టి నిజమైన సంతోషం పరలోకంలో కలుగుతుందా? నిన్ను బట్టి నిజమైన సంతోషం పరలోకంలో కలుగుతుందా? ఈ ప్రశ్నకు మన సమాధానం వెతుక్కోవాలి. కొన్ని చోట్ల భూమి మీదే ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద ఏం కలుగుద్దంట? సమాధానమని వాక్యం చెప్తుంది. ఎవరికి ఇష్టం అవ్వాలి? ఆయనకు ఇష్టమైన రీతిలో, ఆయన కోరుకునే రీతిలో, ఆయన ఆశించిన రీతిలో, ఆయన ప్రేమించిన రీతిలో మనం చేస్తే. మీరెవరైనా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల మధ్య చూసినటువంటి క్రైస్తవ్యాన్ని చూసి చక్కటి ప్రేమపూర్వకమైన పనులు, చక్కగా మాటలు, ఆ మనుషుల్లో చూసినప్పుడు ఆ ప్రెజెన్స్, అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు నిజంగా వీళ్ళు దేవుళ్ళు భలే ఉన్నారు అనిపించింది? ఎవరిని చూసైనా? కొంతమందిని చూసేటప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. కొంతమందిని చూసినప్పుడు మరొక డిఫరెన్స్ కూడా తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు ఉన్నారా, వీళ్ళు దేవుళ్ళు ఉన్నారా, వీళ్ళు చెప్పేది నిజమేనా అన్నట్టు అనిపిస్తుంది. నిన్ను బట్టి అవతల వాళ్ళకి కలిగే ఫీలింగ్ ఏంటి? భూమి మీద ఆయనకి ఇష్టలైన వ్యక్తిగా నువ్వు ఉండడాన్ని బట్టి, నీ జీవితంలో ఉన్న ఆ సంతోషాన్ని బట్టి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిజమైన దేవుని సమాధానం, నిజమైన దేవుని సంతోషాన్ని నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనుభవించగలరా? అనుభవిస్తుంటారా? మనల్ని బట్టి మన చుట్టుపక్కల ఎలాంటి సంతోషాన్ని ఇతరులు అనుభవిస్తూ ఉంటారనుకుంటున్నారు? మీరు ప్రశ్నించుకోవటమే కాకుండా పరీక్షించుకోవడం మొదలుపెట్టండి. మీరు ప్రశ్నించుకునేటప్పుడు కొన్నిసార్లు తప్పు చేసేవాళ్ళు మీకు ఎదురుగా కనపడుతుంటారు. పరిశీలించుకునేటప్పుడు నీకు నువ్వే అర్థంలో కనపడతావు. ఏమో, అన్నిసార్లు మనం మన సైడ్ నుంచి మనం చాలా పర్ఫెక్ట్గా పాజిటివ్గా ఉంటాం. మనం ఎప్పుడు తప్పు చేయాలనుకోము. మనం ఎప్పుడు తప్పుని మరొక రకంగా చూడాలి, చేయాలని అనుకోము. కానీ మన మీదకు మాత్రం మనం ఎంత మంచి చేద్దామన్నా అవతల దానికి రిజల్ట్ ఏమవుతుంటుంది? చెడు అవుతూనే ఉంటుంది. అందు విషయంలో కొంచెం బాధపడుతూనే ఉంటాం. మరి నిన్ను బట్టి భూమి మీదే సంతోషం కలిగినప్పుడు పరలోకంలో సంతోషం కలుగుద్దా? బైబిల్ చెప్తుంది, ఆయన బిడ్డలు భూమి మీద క్రీస్తు నిమిత్తమై శ్రమపరచబడి గొర్రెపిల్ల రక్తంలో తమ శరీరాల వస్త్రాలను ఉతుకుకొని తెలుపు చేసుకొని పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆ గొప్ప సమూహం ఆ దేవుని యందు వారిని చూసి మహిమపరుస్తుందంట. ప్రభువా వీరెవరూ అని అడిగితే, శ్రమలలో గొర్రెపిల్ల రక్తములో వారు వస్త్రములను కడుక్కొని వచ్చారు అని చెప్తున్నాడు. అంటే భూమి మీద దేవునికి ఇష్టమైన సమాధానం కలిగి ఉండాలి అని అంటే నీ జీవితంలో ఒక శ్రమను సహానుభవంగా కలిగి ఉండాలి, అది పడుతూ ఉండాలి. కానీ ఈరోజు దైవచిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మార్మల్స్ని కలిగించాల్సి వస్తే దేవుని పక్షంగా నేను శ్రమ పడుతున్నాను అని ఎవడూ ఒప్పుకోడు. ఇంకా చెప్పాలంటే ఆ శ్రమను అనుభవించడం నీకు నెమ్మది లేదు, నీకు ఇష్టం లేదు. ఎప్పుడు పోతుంది, ఎప్పుడు విడుదలైపోద్ది, అమ్మయ్యా అనేద్దాం అనుకుంటున్నాం. అలా అనుకోవటానికి ఏ అవకాశాన్ని కూడా తీసుకోడు. ఆలోచించి కొంచెం లోతుకు వెళ్తే, నన్ను బట్టి నా జనము, నన్ను బట్టి నా కుటుంబం, నన్ను బట్టి నా ప్రజలు, నన్ను బట్టి నా ఆఫీస్, నన్ను బట్టి నా కాలేజ్, నన్ను బట్టి నా చర్చ్, నన్ను బట్టి నా అపార్ట్మెంట్, నన్ను బట్టి నా స్ట్రీట్,
సంతోషించే అనుభవపు క్రైస్తవ్యంలోనికి నువ్వు రాకపోతే నీ లోపల నిజమైన పశ్చాత్తాపపు జీవితం లేదు అని ఒప్పుకోవాల్సిందే. నిజంగా నువ్వు పశ్చాత్తాపపు జీవితంకి వచ్చావనుకోండి, నీ పనులు ఏమైపోతాయి తెలుసా? ఫస్ట్ నీ లోపల నుంచి ఒక మార్పు వచ్చేస్తుంది. చిచి, నా వల్ల ఇతరులు బాధపడుతున్నారు, అయ్యో ప్రభువా, అయ్యా నేను వాళ్ళని సంతోషపరచలేకపోతున్నాను, అయ్యో ప్రభువా, అయ్యో నేను ఆనందింపచేయలేకపోతున్నాను, అయ్యో నా ప్రభువా, నేను ఈ పని చేయలేకపోతున్నాను, అయ్యో నా ప్రభువా. నీకెంతసేపు నీ పశ్చాత్తాపంకి కారణం ఏంటంటే, నీకు తెలిసి నువ్వు చేయలేనప్పుడు నువ్వు పడే వేదనే పశ్చాత్తాపం. తెలియకపోతే నువ్వు ఎట్లా చేస్తావు? ఒకసారి నీకు తెలిసిన తర్వాత ఆ పని చెయ్యటానికి నువ్వు కృషి చేస్తూ, పట్టుదల కలిగి, ప్రయాసపడుతూ, ఓడిపోతూ, నలిగిపోతూ, ప్రభువా ఇది నేను చెయ్యాలని నాకు తెలుసు, నేను చేయలేకపోతున్నా, నాకు సహాయం చేయని ప్రతి నిమిషము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు ఆ చెయ్యవలసిన పద్ధతిలో, చెయ్యవలసిన పరిణితిలో, చెయ్యవలసిన స్థానంలో, చెయ్యవలసినంత రేంజ్లో నువ్వు చేయలేకపోతున్నావని దేవుని సన్నిధిలోకి వెళ్ళడమే నిజమైన పశ్చాత్తాపపు జీవితం. పెద్ద పెద్ద పనులకు ఒప్పేసుకోవటం పెద్ద విషయం కాదు. చిన్న చిన్న విషయాల్లోనే ప్రారంభించండి, పెద్ద పెద్ద పనులు ఆటోమేటిక్గా చేయగలుగుతారు. స్మాలెస్ట్ చిన్న చిన్న విషయాలు చేయండి. ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే మీరు నిలబడుతున్నారో అక్కడ మీరు మాట్లాడే స్వభావం కానీ, మాట కానీ, పదోచ్చరణ కానీ, అంటే పదాలలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ కానీ, లేక ఇంకేదైనా మన చూపులు కానీ, చేతలు కానీ, క్రియలు కానీ, పద్ధతులు కానీ, ఇది ఇతరులను సంతోషపెడతదా పెట్టదా? అలాగని నువ్వు మనుషుల్ని సంతోషపెట్టేలాగా బతకొద్దు. మనుషుల్ని బాధ పెట్టకుండా ఉండేలాగా బతుకు. మనుషుల్ని సంతోషపెట్టేవాడినైతే నేను ఎప్పటికీ దేవుని దాసుడిని కాకపోదును. ప్రభుని సంతోషపెట్టలేను నేను. దేవుని మాటను బట్టి నేను ఉన్నానంటే నాట్ టు సాటిస్ఫై ద పీపుల్ బట్ నాట్ టు హార్మ్ ద పీపుల్. నష్టం కలిగించకూడదు, కష్టం కలిగించకూడదు, బాధ కలిగించకూడదు, ఇరుకు ఇబ్బందిని కలిగించకూడదు. అలాంటి పరిస్థితులకు తగినట్టుగా నన్ను నేను ప్రతి పరిస్థితిని కూడా సమాధానపరుచుకునేలాగా నేను బతకాలి. ఆలోచించండి, సాధ్యమేనా? సాధ్యమేనా? ఏం చెప్తారు? ఎవ్వరికీ బాధపడకుండా మనం బతకడం సాధ్యమేనా కాదా? మీరు ప్రయత్నం చేయకుండా దీని రిజల్ట్ మీరు ఓరియంట్ చేయలేరు. లెట్ us స్టార్ట్ ద వర్క్. స్టార్ట్ చేయండి. నేను బాగా తిట్టాలి అనిపించినప్పుడు కొంచెం నెమ్మదిగా తిట్టడానికి ప్రయత్నం చేస్తాను. 2-3 పదాలు స్పీడ్గా వచ్చేస్తున్నప్పుడు లోపల నుంచి ఐ షడప్ అని చెప్పి దాన్ని లాక్ చేసి ఒక మాట మాట్లాడతాను. ఆ ఒక్క మాటే పెద్ద మాట మాట్లాడదాం అనిపిస్తున్నప్పుడు ఆపుకుని చిన్న మాటతో మాట్లాడదాం. నాకు ఒకసారి బాగా కోపం వచ్చినప్పుడు ఒక అలవాటు ఉండేది. ఈ చేతిని దేని మీద కొట్టడం అలవాటు ఉండేది. బెంచి కొడతాం కదా, దడేలమనిపిస్తుంది. అది కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు 2-3 సార్లు కొట్టాడు, చెయ్యి నొప్పి పడుతుంది అనే బాధ కన్నా నా లోపల బాధ తీరింది అనే ఆనందం నాకు ఉండేది. ఆ చెయ్యి నొప్పి పడుతుంది తర్వాత ఎలాగెలాగ అనుకుంటాం కానీ ఒకసారి దేవుని మాట అర్థమవుతున్న తర్వాత నా కోపాన్ని, నేను కోపపడుతున్నాను ఆ వ్యక్తుల మీద నా అసంతృప్తిని, ఆ పరిస్థితి మీద నా సంతోషం కానితనాన్ని వ్యక్తపరచడానికి నేను వాడుకుంటున్న నా శరీర భంగిమను ఇలా కొట్టకుండా ఆగగలమేమో చూద్దామని చెప్పి ట్రై చేసి ఆ రోజు లేచిపోయింది. చెయ్యి ఇలా వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు గుర్తొచ్చింది, నువ్వు ఆపుతానన్నావు కదా అని. ఆపాలి, ఇది కొట్టకూడదు, 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 కొట్టకూడదు. వెనక్కి తీసుకున్నాను. ఆ రోజంతా చెయ్యిలు ఆగుతూనే ఉందండి. అంటే బ్లడ్ గట్టగట్టేసింది అమ్మ ఎక్కడన్నా. ఆ గూడంతా లాగేసి ఇలాగ అనుకుంటానే ఉన్నాను. చాలా అనిపిస్తూనే ఉంది. రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించి ఎందుకు ఈ చెయ్యి నొప్పి పెట్టింది అని. ఎందుకు? నేను బలాన్ని విడుదల చేయకుండా నా లోపల దాచుకున్నాను. దేన్ని? అప్పుడు బలం ఎక్కడుంది? నాలో ఉంది. కానీ నేను బలహీనుడిని అవల, బలవంతుడిగా మారాను. నీ జీవితంలో, నీ శరీరములో ఉన్నటువంటి ఆ అద్వితీయమైన దేవుని యొక్క శక్తి కోపముతోనో, పాపముతోనో, బలహీనతలతోనో బయటకు తీసేస్తే నీ బలము బయటకు పోతుంది. ఆ బలము పోకుండా ఏం చేయాలి? ఇప్పుడు నేను లోపల అణుచుకోవటం, దాచుకోవడం, ఉంచుకోవడం చేస్తాను. ఇప్పుడు నాకు మంచిగా తిట్టాలనిపించింది. చెత్తనా కొడక, అది నాకున్న అలవాటు పదం. చెత్తగడి చూడు ఎలా అడ్డం పడ్డాడో. ఎవరిని తిట్టను. బండికి ఎవడన్నా అడ్డు వస్తే తిడతాను. ట్రాఫిక్లో తప్ప ఎప్పుడు ఆ తిట్టువాడను. బైబిల్ ఏం చెప్తుంది? వేస్ట్ గాడు అని అంటే మహాద్రోహి 3 అని చెప్పాను కదా మీకు. అప్పటి నుంచి ఆ మహాసభ గుర్తొచ్చేస్తుంది నాకు. అది ఎంత సభ అంటే పార్లమెంట్లో కనబడుతుంది నాకు. ఎందుకు వచ్చిన కూడా బాబు దానిలోకి వెళ్ళి నేను పడిపోతానండి. ఇంకా అక్కడి నుంచి దాన్ని అనుకుని అనుకుంటున్నాను. కాదు అనకూడదు. అచ్చే అనేటప్పుడు ఆ తర్వాత దాన్ని నేను మలుచుకోవడానికి ఏం చేయాల్సి వచ్చిందంటే, దాన్ని నేను తప్పు పలికిసానా లేదా? అన్నాను, మిగిలింది అనలేదు. కానీ నా భావం ఏంటి? ఆల్రెడీ డెలివర్ అయిపోతుంది.
అది నా లోపల ఉన్నటువంటి ఆ అద్వితీయమైనటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీని నేను తిట్టి పాపం చేసి తీర్పులో పడకుండా నా బలాన్ని నేనెందుకు ఆడికి వదిలేస్తాను? ఆడేవాడో వాడికి ఎందుకు ఇచ్చేయాలి? సో ఇప్పుడు నేను అనడం మానేస్తాను. నేను ఒకప్పుడు నవ్వు వస్తామని, అయ్యో వీడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు రా బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకు? నేను తిట్టడం ద్వారా పాపం చేయడం మాత్రమే కాక నా లోపల కొంత బలాన్ని నేను దాచుకుని దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నాను. అప్పుడేమవుద్ది? నువ్వు పాపం చేయాల్సిన శక్తి కాస్త లిమిట్ అవుతూ ఉంటుంది. అప్పుడు నన్ను బట్టి నా పక్కవాడు ఆనందిస్తాడు, నా చుట్టుపక్కల వారు సంతోషిస్తారు. నేను మరణించిన తర్వాత మీరు ఏడుస్తారు, పరలోకం ఆనందిస్తుంది. పరలోకంలో నా బిడ్డ వస్తున్నాడు, నా స్నేహితుడు వస్తున్నాడు, నా అన్నదమ్ముడు వస్తున్నాడు, లేక నా పేరు పెట్టబడిన జనములు వస్తున్నారని ప్రభువు సంతోషించేలాగా మనము దేవుని వైపు పరలోకంలో వారికి ఒక్క పాపి మారు మనసు పొందితేనంట పరలోకంలో కలిగే సంతోషం ఏంటి? చదవలేదు ఎప్పుడేంటి? అధికం అని చెప్తుంది లూకా సువార్త 15వ అధ్యాయము, Luke 15 24 15:24. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చూసారా, చచ్చిపోయి మళ్ళీ బతకడం అంటే కొన్ని చోట్ల మనకు కూడా అనుభవం ఉంటుంది. మారు మనసు అనే అనుభవం, చనిపోయి తిరిగి జన్మించిన అనుభవం. బతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. తప్పిపోయి దొరికెను అని చెప్పాను. వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి మరి? ఏ ఇల్లు? ఆ ఇల్లు భూమి మీద ఇల్లు కాదు, అది పరలోకపు తండ్రి. ఒక్క పాపి మారు మనసు పొందితే ఆ మనిషి గురించి పరలోకమందు ఏం కలుగుతుందట? గొప్ప సంతోషం కలుగుతుంది. చదవరా 10వ వచనం, 15:10. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇక్కడ 3 చోట్ల రాసిన విషయం ఉందంటే ఇంపార్టెంటా కాదా? 100 విషయాలు నేను మాట్లాడను, ఒక్క విషయం మాట్లాడతాను. ఒక్కొక్క విషయం నువ్వు సెట్ చేసుకురా. ఈ విషయంలో నేను మారు మనసు పొందితే పరలోకంలో నా గురించి ఏం కలుగుద్ది? సంతోషం, ఆనందం కలుగుద్ది. ఎక్కువ కలుగుద్దా తక్కువ కలుగుద్దా? 100 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఏం కలుగుద్దట? నాయన పరలోకం గొప్ప ఆనందం అయిపోద్దట. పరలోకములో నీవు ఆనందమైనటువంటి ఒక పార్టీ సెలబ్రేషన్ని నువ్వు కలిగించాలి అని అంటే భూమి మీద నువ్వేం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాలి. దేనిని బట్టి మారు మనసు పొందాలి? నీ లోపల ఉన్నటువంటి ఒక పాపము కలిగిన పరిస్థితుల నుంచి. నువ్వు రక్షణ పొందేసిన తర్వాత మారు మనసు క్వశ్చన్ రాదు, కానీ ప్రతి విషయంలో కూడా మనసు మారి రూపాంతర అనుభవంలోకి వస్తేనే పరలోకంలో ఆనందం కలుగుద్ది. నేను ఒక ఇన్విటేషన్ ఇచ్చాను మీ అందరికీ. ఆ ఇన్విటేషన్లో ఏముందంటే, పలానా రోజు సాయంత్రం 8 గంటలకి మనందరికీ కూడా చాలా గ్యాదరింగ్ ఉంది. ఈ గ్యాదరింగ్ ఏంటంటే ఏ ప్రేయర్ ఉండదు, ఓన్లీ పాటలు కూడా ఉండవు. అందరూ తినడం, తాగడం, డ్యాన్స్ వేసుకోవడం, ఆనందించడం, నీ ఇష్టం వచ్చింది ఆనందించవచ్చు, వచ్చేయండి అని చెప్పి మీకు ఇన్విటేషన్ ఇచ్చాను. తాగడం అంటే మళ్ళీ మీరేదో ఆలోచించారు, ద్రాక్షరసమే, యూదుల పండగ ద్రాక్షరసమే కదా, ఇంకేదన్నా వచ్చేసారు. మీరు అందరూ వచ్చారు. ఏంటి బాబు ప్రేయర్ ఉంటుంది అన్నాడు కానీ ఏదో పెడతాడు దీనిలోని, పదండి వెళ్దాం అనుకుని అందరూ వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి పలకరిస్తున్నాడు. వచ్చారా? ఒకళ్ళు వచ్చారా? సరే వెళ్ళండి, లోపలికి వెళ్ళండి అని. అండ్ మీరు వస్తున్నారనే సంతోషం నాకు కనపడకపోతే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటారు? ఎవరి గురించో వస్తారు, ఎవరో ఆనందిస్తారు అనుకుంటారు. అందరం ఆడుతున్నాం చక్కగా ఉల్లాసంగా. ఏంటి మీరు ఎప్పుడూ తినలేని భారతదేశ వంటకాలు అక్కడ ఉన్నాయి. యూరోపియన్, చైనీసు, తండూరి, రకరకాలవన్నీ ఉన్నాయి. ఎవడు తిన్న కడుపులలో లేచిపోయి తంతున్నాయి ఒక్కొక్కడు కింద మీద. అంత తింటున్నారు, ఆనందిస్తున్నారు, పలకరిస్తున్నారు, పులకరించిపోతున్నారు. ఆహాకారాలు, చప్పట్లు, ఏలలు, గేకలు, ఆనందాలు. అబ్బొబ్బొబ్బో ఏంటండి ఎప్పుడు లేదు అసలు భక్తి ఇంత పరాకాష్ఠగా ఉంటుందా అన్నట్టుంది. కానీ ఆ హోస్ట్ చేసిన వ్యక్తి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడని చూసిన తర్వాత మీరు ఆనందించగలరా? ఆనందిస్తారా? మేమందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ పాస్టర్ గారు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారండి? బహుశా ఆ వ్యక్తి డెఫినెట్గా మనందరికీ తెలియని వ్యక్తి అయి ఉంటాడు. అది చాలా మంచి వ్యక్తి అయ్యి ఉంటాడు, గొప్ప వ్యక్తి అయ్యి ఉంటాడు. ఏ రోజు కనీసం పిలిచి భోజనాలు పెట్టుకుందామని చర్చిలో ప్రేమ విందే పెట్టడు. అలాంటిది ప్రేమ లేదనుకోవడానికి లేదు. మళ్ళీ ఎంత విందు పెట్టేసాడేంటి? ఇది కక్కేంతగా ఉంది.
కానీ ఎవరి గురించో వెయిట్ చేస్తున్నాడంటే ఆ వ్యక్తి రాకుండానే మనం ఆనందిస్తున్నామంటే ఆ వ్యక్తి వస్తే ఇంక మనం పట్టుకోలేము. ఖచ్చితంగా ఎవరో పెద్దోళ్ళనే పిలుచుంటాడు అనుకుంటున్నప్పుడు నువ్వు ఎప్పుడూ చర్చిలో పట్టించుకొని ఎవ్వడి పిలకినా పలకడానికి కూడా నువ్వు వాడు ఏం చూస్తే అమ్మ వీడు పిలుస్తాడేమో అనేలాగా దూరంగా వెళ్ళిపోతున్నా ఒక పాపి ఆ రోజు అక్కడికి వస్తూ ఉంటే నేను పరుగులెత్తుకుని చూసి పరుగెత్తుకుంటూ వెళ్ళి, రండి సార్, ఇంత పార్టీ మీకోసం అరేంజ్ చేశాను, మిమ్మల్ని బట్టి నాన్న రండి అని చెప్పి వాడి భుజం మీద చేసి వాడిని గట్టిగా పట్టుకుని ఇప్పుడు ఆనందిద్దాం రండి అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అప్పుడు వరకు ఆనందిస్తున్న మీరు 100 మంది నీతిమంతులు. నేను పట్టుకున్న వ్యక్తి మీరెప్పుడూ పట్టించుకొని ఒక పాపి, వాడి పట్ల పరలోకంలో ఉండే ఆనందం మనందరం గెంతులేసినా అరిసినా కేకలేసినా ప్రభు బలలో పాల్గొన్నా సువార్త చెప్పినా దేవునికి ఆనందం ఉండదు. ఇప్పుడు చెప్పు, నువ్వు మారుమనసు పొందావా? ఆ రోజు కాదు, ఎవ్రీ డే టు డే లైఫ్. నిన్నటికన్నా ఈరోజు బెస్ట్ లివింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, నిన్నటికన్నా ఈరోజు రిసోర్స్ బాగా ఉండాలని చూస్తాం, నిన్నటికన్నా ఈరోజు ఒక ఉత్తమమైనటువంటి ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తాం. ఆల్వేస్ ఫీల్ ద బెస్ట్. మా దగ్గర ఒక తమ్ముడున్నాడు, మన సండే స్కూల్ పిల్లవాడే, ఇప్పుడు యూత్ అయిపోతాడు కదా జనరల్గా. వాడిని చిన్నప్పటి నుంచి నీకేమి ఇష్టంరా అంటే వాడు ఎప్పుడో ఒకటి చెప్పేవాడు. వాడిని అలా బయటికి వెళ్ళినప్పుడల్లా పిలిచి దా ఇది తీసుకో అని ఇచ్చేవాడిని. వాడు తింటూ ఉండాడు. అన్నయ్య మీరు ఎంత దూరం వచ్చినా నన్ను మర్చిపోరు అన్నయ్య అని. లేదులే నువ్వు హ్యాపీగా ఉంటావు అంతే అని చెప్పాను. వాడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఆఫర్గా 15-20 డేస్కి అటువైపు వెళ్ళేటప్పుడు వాడికి అది ఇవ్వడం నాకు అలవాటు. నేను ఆ రోజుల్లో వస్తానని ఎదురుచోట వాడికి అలవాటు అయిపోయింది. యూత్కి వచ్చేసాడు. యూత్కి వచ్చేసిన తర్వాత కూడా మీకు కూడా మీరు 80 సంవత్సరాల తల్లులకు మీకు వచ్చినా మీ పిల్లలు మీకు చిన్నపిల్లలే కదా? చిన్నపిల్లనే. ఇంకా ఏమన్నా బాబు గారు అని ఏమైనా పిలుస్తారా? ఒరే అనేగా పిలుస్తుందమ్మా. సో నాకు ఆడు చిన్నపిల్లడేగా, ఆడు యూత్ అయ్యాడని నాకు తెలీదు. పిల్లోడగా కనబడుతున్నాడు. ఆడిని మామూలుగా తీసుకెళ్తాంటే ఇప్పుడు రావట్లేడు. ఏ నాన్న అంటే పర్లేదులేండి అన్నాడు. ఏంట్రా అంత షయ్యా, మన ఇద్దరి మధ్యలో అది ఏమి ఉండదు కదరా, మొమ్మట ఉండదు కదా పదా అని అంటే నేను వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, ఏంటమ్మా ఈ మధ్య చాలా అయిష్టంగా ఉన్నాడంటే, చిన్నప్పుడు అలవాట్లు ఇప్పుడు మీరు అయ్యే పెడుతున్నారంట, ఆడికి ఇంకోటి ఏదో కావాలంట, మీరు ఎప్పుడు వెళ్ళినా ఆడిని అడగకుండా అదే కొనేస్తున్నారంట అని. తల్లులారా మీకు కూడా ఈ హెచ్చరిక తీసుకోండి. మీ పిల్లోడికి చిన్నప్పుడు ఇడ్లీ ఇష్టం, ఇప్పుడు అట్టు ఇష్టమేమో. ఆడికి అప్పుడు ఇడ్లీ తిన్నావు అని చెప్పి ఇప్పుడు 4-8 పెట్టావనుకో, ఇడ్లీ ఇష్టం, వీడికి ఇడ్లీ ఇష్టం అంటే ఆడికి అనిపిస్తుంది ఏంటి నన్ను మా అమ్మ టేస్ట్ పట్టించుకోదేంటి, నాకు నూడిల్స్ ఇష్టం అంటాడు. సో థింక్ అబౌట్ ద ఫ్లేవర్. వాళ్ళు మారుతూ ఉంటారు. నేను కూడా తెలియక అంటే ఏమనుంటే తెలిసేది వెళ్ళాను అని తీసుకెళ్ళి నీకేం కావాలరా అని అడిగాను. ఏం కావాలరా అంటే ఆడన్నాడు వద్దులేండి అన్నాను. నువ్వు అంత వద్దు, నాకు మ్యాటర్ తెలిసిపోయింది, పేపర్ లీక్ అయిపోయింది, నీకేది కావాలో తీసుకో అంటే అన్న అది కొంచెం కాస్ట్లీ అన్నాడు. రే నేనున్నాను నీ పక్కన, నేను నీ అవసరం తీర్చడానికి పిలిచాను, నా సంతోషం నీకు ఇవ్వడం, తీసుకో, కాస్ట్ గురించి ఆలోచించుకో, తీసుకో అని అంటే వాడు పిలిచి ఆడికి ఏదో చెప్పాడు. వాడు ఒకసారి వెళ్ళి ఓకే సార్ ఒక నిమిషం వెయిట్ చేయండి సార్ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొని ఇచ్చి థ్యాంక్ యూ అన్నా అన్నాడు. ఇన్ని రోజులు నీ టేస్ట్ నాకు అర్థం కాలేదురా, చిన్నప్పటి నుంచి ఇస్తున్నాను కదా అదే బాగుంటుందని అనుకున్నాను, కానీ నువ్వు ఎదుగుతూ ఉండేటప్పుడు నీ అలవాట్లు మారతాయి, నీ పనులు మారతాయి, నీ ఉద్దేశాలు మారతాయి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ పాత అలవాట్ల నుంచి కొత్త అలవాటు, ఆత్మీయ అలవాట్లోకి ఏమైనా మారావా? డిడ్ యు చేంజ్ టు స్పిరిచువల్ హ్యాబిట్స్? ఎంతకు మునుపు నిమిషం ప్రార్థన, పెద్ద ప్రార్థన, దీర్ఘ ప్రార్థన, నిమిషం చేశా, నీకు అది గంటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు గంట ప్రార్థనకు వచ్చేటోడికి నీకేమో ప్రభువుతో నేను గడపలేకపోతున్నాననే దుఃఖం ఎప్పుడైనా కలిగిందా? అసలు టైం సరిపోవట్లేదండి, అసలు కొంచెం ఒంటరిగా ఉండలేకపోతున్నానండి, కొద్ది సమయం దేవునితో ఆనందించలేకపోతున్నాననే పెయిన్ నీకు ఎప్పుడైనా కలిగిందా? ఆ పెయిన్ కలగనంత వరకు నీకు ఆత్మీయ అలవాట్ల గురించి నీకు ఆశ లేదు. ఆ చిన్నప్పుడు ఇడ్లీలే తింటున్నావు నువ్వు. యూ షుడ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ ఫ్లేవర్ మారుస్తున్నావు, నీ టేస్ట్ మారుతున్నావు, నీ కలర్ మారుస్తున్నావు, నీ ఫ్యాషన్ చాలా మారుతున్నాయి. ప్రభు కొరకు నీవు ఆ మార్పు చెందటానికి దేవుని దగ్గరకు వచ్చి ఆ మనస్సు మారేటువంటి రూపాంతర అనుభవంలోకి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు మనలో నుంచి. సో ఎవ్రీ డే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్. చెప్పు, ప్రభు నుంచి నాకు ఇంత గొప్పది రావాలి, కొత్తది కావాలనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా నువ్వు కొత్తది మారాలి కదా. మొన్న బాబు వచ్చి అన్నయ్య ఈ ఫోన్లో వాట్సాప్ పెట్టండి అన్నయ్య అన్నాడు. ఇవ్వరా అన్నాను.
జోబులో నుంచి జీన్ ప్యాంట్లోంచి బయటికి తీయడానికి తిప్పలు పడిపోతున్నాడు ఆ జోబు. అసలు ఇప్పుడు ఇక రేపొద్దున్న కంపెనీలు అందరూ కూడా ఏం చేస్తారంటే మగవాళ్ళ షర్ట్లకు జోబులు కుట్టరు, సంచులు కొడతారు. అంత పెద్ద సంచి కుడితేనే దానిలోకి వెళ్తుంది. ఫోన్లు అన్నీ పెద్ద పెద్దవి అయిపోతున్నాయి కదా, సంచి కుట్టుకుని తెచ్చుకోవాలి. అక్కడ తీరా బయటకని అంటే వస్తుంది అని అన్నాడు. ఇలా మెలికలు తీసాడు. తీరా తీసిన ఫోన్ ఏంటో తెలుసా? 1100 నోకియో. అంత లోపల తూరిపోయిన ఫోన్ తీసి దీనిలో పెట్టండి అన్నాడు. నేనేమన్నా ఎదలా కనపడ్డాను నీకు? వాట్సాప్ అంటేనే టచ్ అంటున్నాము, నువ్వేం నొక్కుడు తెచ్చి నొక్కుడు దానిలో నేను వాట్సాప్ పెట్టమంటావు ఏంట్రా అని అంటే రాదా అన్నాడు. నిజం చెప్పు, నీకు తెలుసా తెలీదా? సరే, కొత్త ఫోన్ కొనుక్కున్నాను నేను. ఇది కొత్త ఫోన్ కాదురా, ఇది బీసీ నాట్ ఫోను. ఇది ఒకప్పుడు పెద్ద స్ట్రాంగ్ ఫోను, నీటిలో పడిపోయినా, ఆటో కింద పడిపోయినా, బస్సు మీద పడేసినా మళ్ళీ నొక్కేస్తే దాన్ని మళ్ళీ కొలో అనేది మంచి ఫోన్ రానంటే కదనియా, అందుకే మళ్ళీ దీన్నే కొన్నాను అన్నాడు. మళ్ళీ దాన్నే కొనటంలో వాడి ఉద్దేశం ఏంటి? బాగా ఇవి వస్తువుల విషయంలో నువ్వు కొన్ని నాణ్యతలను సెట్ చేసుకోగలుగుతావు, కానీ ఆత్మీయమైన విషయంలో నాణ్యతకు ప్రయత్నం చేసావాలా? అలా మళ్ళీ నాణ్యతగా ఇది నేను రిపీటెడ్గా చేస్తే తప్ప, ఇది ప్రతిసారి నా దగ్గర ఉంటే తప్ప, ఇది ప్రతిదీ నాకు విలువగా ఎంచితే తప్ప అనే ఆ స్పిరిచువల్ టచ్ నీ హృదయంలోకి వచ్చిందా? అది మారు మనసు అంటే. ఒక వస్తువు గురించి వాడు నాకు అది రాకపోయినా పర్లేదు కానీ ఈ వస్తువు స్టాండర్డ్ అంటున్నాడు. భక్తి కూడా అంతే. నువ్వు కొన్ని లాభాలు పొందకపోయినా పర్వాలే, కొన్ని విడుదలలు పొందకపోయినా పర్వాలే, కొన్ని ఆశీర్వాదాలు రాకపోయినా పర్వాలే, కొన్ని దీవెనలు నీకు దొరకకపోయినా పర్వాలే, కొన్ని పరిస్థితుల మధ్య నీ జీవితంలో మార్పు కదలకపోయినా పర్వాలే, కానీ నా భక్తి విషయంలో నేను స్ట్రాంగ్గా ఉంటాను. అది మనసు మారడం, మార్చుకోవడం. ఏదో దొరికితేనే దేవుడు, అర్రే దేవుడు దొరికాడనే విషయం నీకు తెలియట్లా. ఏదో దొరికితే దేవుడు అంటున్నావు. ఏదో కావాలా, దేవుడు కావాలా తెలుసుకో. ఈరోజు దేవుని మాట ఇప్పటికీ నాకు అనిపిస్తుంది, బైబిలే కనుక దొరకకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేవాడిను. ఎప్పుడు బైబిల్ని కనపడినా వెంటనే నాకు ముందు మనసులో ఆ మాట వచ్చేసి, ప్రభువా ఆ మాట యొక్క స్పష్టత కనుక నా చెవులలోనికి, నా మనసులోనికి, హృదయంలోకి వెళ్ళకపోతే నేను భ్రష్టుడిని అయిపోయి ఉండేవాడిని, పనికిమాలిన అయిపోయి ఉండేవాడిని. లోకంలో చాలా గొప్ప, దేవుని దృష్టిలో ఎన్నిక లేదు కదా, అది లోక ఘనత దేవుని దృష్టికి వెరితనం కదా. అరే చెడిపోదును ప్రభువా, నాకు ఈ ప్రత్యక్షత నాకు ఇచ్చినందుకు నిజంగా నీకు కృతజ్ఞతలని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటా, దేవుని మాట దొరికినందుకు. అలాంటి మాటకి విలువను నువ్వు ఇచ్చినప్పుడు ఎంత ఎక్కువగా నీ మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అప్పుడు నీ పాపివైన నువ్వు మనసు మార్చుకోవడాన్ని చూసి పరలోకంలో గొప్ప ఆనందం కలుగుద్ది. ఆ ఫెస్టివల్లే వేరు. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. భౌతిక సంవత్సరం అంటే ఫిజికల్ క్యాలెండర్, లూనార్ కానీ మూనార్ కానీ. ఈ క్యాలెండర్లో ఉన్న 360 రోజులు నీకు ఫెస్టివల్ కావాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు ప్రతిరోజు నువ్వు మనసు మార్చుకుని రూపాంతరము చెంది మారు మనసు పొందిన అనుభవంలోకి రావాలి. ఎవ్రీ డే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించుకున్నాము, బాప్తిసం తీసేసుకున్నాము, మారు మనసు అయిపోయింది కాదు, కాదు. అది రక్షణార్థమైన మారు మనసు. ఇప్పుడు క్రీస్తు యొక్క రాజ్యములో పరలోకంలో నేను సంతోషాన్ని కలిగించేటువంటి మనసును మార్చుకుంటాను. ఎవ్రీడే నా యాటిట్యూడ్, నా క్రియలు, నా మాటలు, నా పద్ధతులు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా బహిరంగమైన ప్రవర్తన, నా అంతరంగంలో పరిస్థితి, దేవుని మాట దగ్గరికి వచ్చినప్పుడు చూసుకునేటువంటి మెలకువ, వెలుగు, ఎవ్రీ మినిట్ ఐ షుడ్ చెక్. మార్చుకోవాలి. ఎంత ఎక్కువ మార్చుకోగలుగుతున్నావో చూసుకో. ప్రతి దినము నువ్వు మార్చుకోగలుగుతున్నావో లేదో చూసుకో. మొన్న ఒకరోజు నేను ఇక్కడికి వచ్చేసే ముందు అద్దం దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఇక్కడ కొంచెం మా వాళ్ళు సరిగ్గా కత్తిరించినట్లేదు, ఇది లేచి నిలబడింది. ఇక్కడ ఇలా నుంచుంటే ఒక నిమిషం అటు ఇటు చూసి తలకి తడి చేసుకుని ఇలక రుద్దుకుని ఇలా వస్తుంటే ఎందుకు రుద్దుకున్నావు అని అడిగాడు దేవుడు. ఎక్కడి నుంచి ఇక్కడికే, అలా గుమ్మలోకి వచ్చానంతే. ఎందుకు రుద్దుకున్నావు అన్నాడు. నాకేమనిపిస్తుంది మనసు? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమేంటి మీకు తెలుసు? లేచిపోతే యూనిఫామ్గా ఉంటే వెనక ఆ ఉద్దేశం ఏంటి? అందం, సౌందర్యం. నాకు తెలుసో తెలీదా? మరి ఎందుకు వెళ్ళాను నేను? కుక్క ఏం చేస్తుంది? కడగబడిన పంది.
నీకు తెలుసు కదరా, మళ్ళీ ఎందుకు వెళ్ళావురా? పెద్ద స్వరం రాలేదు, మూలుగులో వినపడింది. ఇంక నేను మరి పిచ్చపిచ్చగా వచ్చాననుకోండి, ఇడేటి నిద్రపోయి వచ్చాడేమో అనుకుంటారు, ఏదో జరుగుతూ వచ్చిందేమో అనుకుంటారు, ఏదో అయిందేమో. మరి కొంతమంది నా భక్తులు ఉన్నారు, నా భక్తులు అన్న ఏది చేసినా ఆత్మీయతే. నిత్యానందం ఉంటాడు చూసారా, దిస్ ఈజ్ దట్, దట్ ఈజ్ దిస్ అంటుంటే జన ఫారెన్ భక్తులు నన్ను కూడా ఇలా తయారు చేస్తారేమో ఒక రోజు ప్రభువా. అంటే మన హృదయము మనతో ఏం మాట్లాడుతుందో దేవుడు అక్కడ పనిచేస్తాడు. ప్రభువా క్షమించు, ఇకపై నేను తలను వాటి విషయం వైపు నేను ఆలోచించాను, ఈ అందం గురించినటువంటి విషయం నాకు అవసరం లేదు. ఈ పరిస్థితుల మధ్య నన్ను నేను ఇంకా లోపరుచుకోకపోతే నా శరీరం గురించినటువంటి ధ్యాస నాకు ప్రారంభం అయ్యే కొద్దీ నేను బోధించడానికి బదులు నిన్ను బాధించడానికి నిలబడతాను అక్కడ. నువ్వు నా పట్ల సంతోషించాలి, నా మనస్సు మారడాన్ని చూసి నువ్వు పరలోకంలో నీ ప్రజలందరితో నీ దూతల ఎదుట నా గురించి నువ్వు ఆనందించాలి. ఆనందింపజేసే నీ అనుభవం కోసం లోకంలో నేను దేన్ని కోల్పోవడానికైనా రెడీ అవుతాను. నా మనస్సును మార్చుకుంటాను ప్రభువా, అదొద్దు నాయన, ఆ మనసు తీసే ప్రభువా అని ప్రతిసారి పెనుగులాడ ఆ ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా కూడా ఉంటుంది. మళ్ళీ అనిపిస్తుంది నీట్గా ఉంటే తప్పేంటి? ఎవరు మాట్లాడుతున్నారు అన్నమాట? ఎవరు మాట్లాడతారు? శరీరం చెప్పుద్ది నీట్గా ఉంటే తప్పేంటి. నేను నీట్గా ఉండకూడదని దేవుడు కోరుకోవట్లేదు నన్ను, కానీ దాని వెనక ఉద్దేశాన్ని చూడు. నేను నీట్గా ఉంటే నాకు అసలు ఇబ్బంది లేదు, బట్ ఆ వెనక ఏంటి? ఆ యూనిఫార్మిటీ వెనక నాకు ఒక అందం కనపడాలనిపించింది. నన్ను చూసే వాళ్ళకి నేను నీట్గా శుభ్రంగా, దాని వెనక మరొక ఆలోచన కలిగింది. వీళ్ళు కట్ చేస్తారు, నా హెయిర్ కట్ చేస్తాడు, మా బ్యూటీషియన్స్ ఇక్కడే ఉన్నారు కదా, అని అడగండి అన్న ఎలా కటింగ్ చేసుకుంటాడని. ఆడే చెప్తాడు సరిపోయిందా అని అడుగుతాడు, నీకు సరిపోయిందా అని అడుగుతాను, సరిపోయింది పద వెళ్ళిపోదాం, ఇది ఎక్కువ చూడు, అది అక్కడ పెట్టు, ఇది తగ్గి. నా పక్క కూర్చుని వాళ్ళు కొంతమంది అడుగుతుంటారు, ఇది కొంచెం ఉంచి ఇక్కడ ఇలా తీసి ఇలా పెట్టి ఇలా చెయ్యి. వీళ్ళందరూ హోటల్లో పెసరట్లాగే ఉంటుంది, డబుల్ రోస్టు, జీలకర్ర, అల్లము, కొంచెం సన్నగా పచ్చిమిరపకాయ, కొంచెం ఉల్లిపాయ, నూనె ఎక్కువ వేసి వీడన్నీ చెప్పేంతవరకు వింటాడు. ఓకే సార్కి ఒక సింగిల్ పెసరా అంటాడు, అంతే. వీడు చెప్పిన లిస్ట్ అంతా ఏమైంది? సింగిల్ పెసరా వెళ్ళిపోయింది. నా పక్కనాడు కటింగ్లు చేస్తుంటే మా రాంబాయ్ అన్నీ వింటాడు, ఓకే కూర్చో దా అని ఇలా కొడి సర్ర లేపేస్తాడు. ప్రభువా, పట్టించుకునేవాళ్ళు కొంతమంది ఉంటే పట్టించుకోని వాళ్ళు కొంతమంది ఉన్నాం. నేను నీ సంగతులు పట్టించుకుని లోక సంగతులు పట్టించుకోకపోతే నాకు నష్టం కలగదు. ఎవరికి పట్టించుకుంటున్నాం మనం ఇప్పుడు? ఆయన సంగతులు పట్టించుకోకుండా ఎక్కడ సంగతులు పట్టించుకుని బిగిసిపోతున్నాం చూసుకోండి. రెండో విషయంకి వద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఒక మాట చెప్పాడు. మీరు అదే పేతురు చెప్పిన మాట, మారు మనసు పొంది మనస్సు మార్చేసుకుని పాప క్షమాపణ నిమిత్తం, పాపాలు క్షమించబడతాయి అనే నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అదండి, బాప్తిస్మం ఎందుకు పొందాలంట? సారీ క్షమించండి, దాని పై వచనంకి వస్తున్నాను నేను. నిన్ను బట్టి పరలోకం సంతోషం కలుగుతుందా? దాని తర్వాత విషయం చెప్తున్నాను వినండి. ఒకే రోజు 7 సార్లు గనక నీ దగ్గరికి ఎవరైనా వచ్చి సారీ అన్నారనుకో, క్షమిస్తావా? మీ పక్కన అడగండి. సింగిల్ డే నువ్వు అడుగు, మరి అమ్మాయి అడిగింది నువ్వు అడగవేంటి? ఒకే రోజు 7 సార్లు మనిషి దగ్గరికి వచ్చి సారీ అండి అంటే మీరు సారీ చేస్తారా? అబ్బే టేక్ ఇట్ ఈజీ పర్లేదు అంటారా? ఫీల్ అవుతారా? సిగ్గు ఉండాలా? మనిషి అన్నాక సీము నెత్తురు ఉండాలా? సిగ్గు శరం ఉండాలా? ఇంకేమన్నా ఉండాలా? ఇన్నిసార్లు అనేయడము, సారీ అనేయడము, తిట్టేయడము, కొట్టేయడము, చెప్పేయడము, చేసేయడము, సారీ అనేయడం. ఎన్నిసార్లు అంటావు సారీ అని? సారీకే సిగ్గేసేస్తుంది. సారీ చెప్పినందుకు కాదు. అంటే
నిజంగా అలా గనక జరిగితే యేసుప్రభు వారి ఉపమానాలు భలే ఉంటాయి, మీకు అర్థం కావాలి. కానీ అర్థమైతే మాత్రం అది గుండెకి మెదడుకి మధ్యలో పట్టుకుంటుందండి. అది అలా నిలబడద్ది. ఒకే రోజు 7 సార్లు ఎవడన్నా వస్తే నువ్వు చెయ్యాలి అని చెప్పేసి ఊరుకున్నాడు కామ్గా ఆయన. అంతేకాకుండా ఎన్ని మార్లు అని అడిగినోడికి దమ్ము ఉండాలా. అసలు నీకుంటుందా? నువ్వు వెళ్ళగలవా? ముందు మనమే సిగ్గుతో చచ్చిపోతాం కదా. సిగ్గులేనోడే కదా సారీ చెప్తాడు. ఈ బొట్టోడు లేదు సారీ చెప్పమని చూద్దాం వాడిని. మెడ తిరిగినోడు ఇలా ఉంటాడు అంతే. నేను చెప్పనంటే చెప్పను. అడికి ఆ సారీ అంటే ఏటో కూడా తెలీదు. ఈరోజు మనకి తెలీదు. ఎంత అయిపోయాం. నిజంగా నువ్వు ఒకే రోజు 7 సార్లు కనుక సారీ చెప్పమంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు, నేను ఇంక 77 గురించి చెప్పలే, 7 సార్లు దగ్గర అయిపోదాం. 77 వరకు వెళ్ళాలంటే వేసి ప్రభు అవ్వాలి. ప్రభు ఆత్మ నీ మీద వర్ధిల్లు చేయునుగాక. దినదినము నువ్వు ఆయనలో ఎదుగుతూ ఉంటేనే అప్పుడు దాని వరకు వెళ్ళగలుగుతాం. నిజానికి 7 సార్లు క్షమించడానికి అప్పు క్షమించడానికి ఈక్వల్ చేశాడు. ఉపమానం చూసుకున్నారా మీరు? ఆ ఫర్గివ్నెస్ అనేది అప్పుని క్షమించేసిన తర్వాత మళ్ళీ తీర్పులోకి వెళ్లకుండా ఉండడంతో ఈక్వల్ సమాధానంగా చెప్పాడు. ఒకే రోజు 7 సార్లు గనక వస్తే ఏం చెప్తారు? క్షమించాను పో అని చెప్పగలరా? క్షమించాను, మర్చిపోయాను, మన ఇద్దరం ఇప్పటిలాగే ఉందాము అని అంటారా? అనగలుగుతామా? నిజానికి ఒకే శరీరంలో ఈ 2 అవయవాలు కూడా ఒప్పుకోవు నా మాటని. ఒకే శరీరంలో 2 అవయవాలు అంటే భార్యాభర్తనే. మీరు ఆ శరీరం కదా కాదా? ఓరల్లా పెళ్లి చేసుకున్నా కాదంటే ఎలాగవుతారా? పరిశుద్ధమైన వివాహములో పవిత్రముగా క్రీస్తుతో పాటు కట్టబడిన తర్వాత కుదరదంటే ఎలాగవుతుంది? సో ఏక శరీరం. భార్యే గనక ఏవైనా 7 సార్లు తప్పిదాలు, భర్తలారా గుండె దిటవు చేసుకుని దేవుని పక్షమైన రాయిలాగా మార్చుకుని గమనించండి. ఉదయాన్నే వచ్చి చెప్పింది, ఏమండి అంది. నీకు డౌటు, ఆ సౌండ్ వచ్చిందంటే ఏదో ఉంది. అంతలాగే ఎప్పుడు ఉంటుంది? ఏదో పెట్టినప్పుడే ఉంటుంది. చెప్పు అని. చీర సర్లే అయిపోయింది. 11 గంటలకు ఫోను, ఏమండి ఏంటనండి? గ్రైండరు తేవాలా తెచ్చావండి? తెచ్చేసానండి. సర్లే ఈఎంఐ చూసుకుంటాడు. ఇన్స్టాల్మెంట్లు ఇంటికి వచ్చేస్తుంటే ఏం చేస్తావు? కొనేసావు. మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. 11:30 నుంచి 1 గంట మధ్యలో గుండు కొట్టుతుంది. ఇంకేమైనా కొడదేం ప్రభు, ఇంకేమైనా కొనేద్దాం చూసుకో ప్రభు. నీ ప్రార్థన దేవుడు నీ భార్య ప్రార్థన కన్నా తక్కువైపోయింది అనుకున్నాడు. ఆవిడ ప్రార్థన వినేశాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది 12:30కి. ఏమండి ఏంటనంటే, మీకు నాకు ఇద్దరికీ ఉపయోగపడుతుందని, చల్లగా ఉంటుందని, గాలి వస్తుందని కూలర్ కొనిస్తానండి అని. బాగానే ఉన్నారు కదా? 3 సారీలు అయిపోయినాయి. పర్వాలేదు. క్యారేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఆవిడ మొహం కనబడుతుంది. అక్కడ ఏదో తిప్పలు పడుతున్నాడు, మొద్దు మింగుతున్నాడు. ఫోన్ వచ్చేసింది. ఫోన్ ఎత్తకూడదు అనుకున్న ఎత్తారండి కొంతమంది. ఎత్తారు. ఏమండి అబ్బాయి స్కూల్కి ఉపయోగపడుతుందని ఆ బాక్సు, ఆ బ్యాగు, ఆ షూ అవన్నీ కలిపి డిస్కౌంట్లో అమ్ముతున్నారట. మన పక్కింటి ఆవిడ వెళ్తుంటే నేను కూడా వెళ్ళి కొనుక్కొచ్చాను. 8,000 అంది. అవునే, పొద్దున్నే చీర, ఆ తర్వాత తీసుకొచ్చిన వాష్ గ్రైండరు, ఈ తెచ్చిన కూలరు, ఇప్పుడు తెచ్చిన పరిస్థితి, ఇంకా నేను అప్పులైపోతానే, ఏంటే బాబోయ్ ఇంకేం కొనకమ్మ కదా ప్లీజ్ కదా అనిసాను. అలాగేనండి, ఇంకెందుకు కొంటాను, మనకు అన్నీ వచ్చాయి కదా అని. ఆ రోజు దానికి ఆనందం ఏంటంటే, ఆ సిస్టర్ గారికి నా ప్రార్థన దేవుడు ఇంత ఆమోదిస్తాడు అనుకోలేదు, ఇదే తెలిస్తే ఇన్ని రోజులు ఎంత సుఖపడుతునో అనుకుంటుంది ఆవిడ. 1:30కి భోజనం అయిపోయింది. పాపం బాబాయ్ తిన్నాడు. 3:30కి ఫోన్ చేసింది. ఏమండి మా చెల్లొచ్చింది, మీరేం అనరని దానికోసం సిఎంఆర్కి వచ్చి ముక్కు పొడక్క కొనాను. పొడక్కెళ్ళిపోయావా?
అయిపోయిందే నా పరిస్థితి, ఏంటమ్మా ఈ పరిస్థితి, ఇంకా అనిపోయింది. ఫోన్ రాకమునిపై నెక్స్ట్ ఫోన్ కాల్కి ఎత్తుతాడా తిరుగుతాడా, తిడతాడా ఎత్తాడా? 5 గంటలకు ఫోన్ వచ్చింది, దానికి బంపర్ ఆఫరు. హృదయం మండిపోతుంటుంది, కడుపు రగిలిపోతుంటుంది, ఎక్కడెక్కడో గుర్తొచ్చేస్తుంటాయి. ఎప్పుడు గుర్తొస్తాయి చెప్పండి? ఇప్పుడు ఈరోజు ప్రారంభ గడియ, మొదటి పనివాడు వచ్చిన 9 గంటలకా? ఎప్పటి నుంచి? మరి నువ్వు క్షమించానన్నావు, ఇప్పుడు వరకు అన్నీ క్షమించేస్తే అయ్యేలా గుర్తొస్తాయి నీకు. మీ బాబు ఇచ్చింది ఏమైనా ఉందేంటే మొదలెట్టేస్తావు. మీ అమ్మని అడిగి తెచ్చుకో, మీ అక్కడ తెచ్చుకోమని అది తెచ్చుకో, ఇది. అర్రే, పాతవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి నీకు? ఒక్కరోజు 7 సార్లు నువ్వు క్షమించడం మాట దేవుడు ఎరుగు. 7 సంవత్సరాల క్రితమే నువ్వు ఈరోజు క్షమించుంటే చాలు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని, అసలు నిజంగా ఏ ఫేస్బుక్ డేటా సరిపోతుంది సార్, అది టక్కని వచ్చేస్తుంటుంది అంతే మెమరీ. రీళ్ళు అంటే ఒక్కసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎవరైనా ఎంత విశాలపరుచుకున్నాడైనా, అమ్మాయి మన ఇంటికి ఏది ఇష్టమో నీకు తెలుసు, మన కుటుంబానికి ఏది అవసరమో నీకు తెలుసు, మన కుటుంబ మర్యాద, మన కుటుంబ భారము, మన కుటుంబ బాధ్యత నీకు తెలుసు. నువ్వేం చేసినా ఉత్తమమైన చేస్తావు. గో ఎహెడ్. ఉన్నాడా పతిదేవుడు? గో ఎహెడ్. కార్డు పంపించినా, గూగుల్ పేలో పే చేయనా, ఎవడైనా ఉన్నాడా? ఏ ఊర్లో ఎత్తుతారు చెప్పండి? నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఆ దిశగా మారండి. మీరు మారండి. మీరు మారితే దేవుడు వాళ్ళతో డీల్ చేస్తాడు. మీరు విచ్చలవిడిగా కొనండి, ఏది మీకు అవసరమో దేవుడిని అడగండి. మీకు కావాల్సింది తెచ్చేసుకోండి, వెనక ముందు రేటు గురించి ఆలోచించకండి. ఏది కావాలంటే తెచ్చేసుకోండి. బజార్కి వెళ్ళి ప్రతిదానికి లెక్క చెప్పాలని తెలుసుకోండి. మీ ఇష్టం వచ్చిందంత అనిపించండి. మీ ఆయన ఏడుస్తాడా నవ్వుతాడా మీకు అనవసరం. ఎలాంటిదైనా సరే, ఎంత దూరమైనా పాకులాడి పెట్టి తెచ్చేసుకోండి. ఏది మీతో రాదని గుర్తుంచుకోండి. అన్నీ ఆయన వల్ల కలిగినవి, అన్నీ ఆయన ద్వారా వచ్చేవి. మీ ఆయన లేకపోతే ఇవేవి రావని గుర్తుంచుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎంజాయ్ చేయండి. భయ్యా నువ్వు ఇవ్వడానికి రెడీ అవ్వు. రేపు నీ భార్య వచ్చి చెప్పుద్ది, ఏమండి అది కొందాం అనుకున్నాను అంటే నీ గుండెలాగా, కానీ దేవుడు వద్దన్నాడండి అంట. ఆశ నిరాశ, బతుకంతా బూగిస్లాట్ అయిపోద్ది. భార్యలరా, నా భర్త నా ప్రభువు, వారిద్దరి మధ్యలో ఉండే స్థితిని నువ్వు గుర్తిస్తే ఏ రోజు కూడా నువ్వు సొనగవు నీ భర్త మీద, అతని చేతి పని మీద, అతని ఇన్కమ్ మీద, అతని తెచ్చే దాని మీద, అతని ఇచ్చే దాని మీద, అతని దగ్గర ఉన్న దాని మీద, లేక లేని దాని మీద. నువ్వు కూడా అంతే. అది ఎప్పుడు వస్తుంది అంటే, నా భార్య నా కుటుంబాన్ని తయారు చేసేది, షీఈ్ ఎ హోమ్ మేకర్. కాబట్టి ఆ కుటుంబానికి కావాల్సినవి మాత్రమే తను తేగలదు. తన భార్య తన ఇంటి వారి భత్యమును ఏర్పాటు చేయగలదు, తన ఇంటి వారి నడతలను కనిపెట్టగలదు. సామెతలు 31 నువ్వు ఫాలో అవ్వు. నీ జీవితంలో కూడా నువ్వు అలాంటి నిర్ణయాలకు నీ హృదయాన్ని ప్రతిసారి ప్రేరేపించుకో. అంటే ఒకేసారి నీ కుటుంబంలో గనక 7-3 సార్లు వచ్చేస్తే నువ్వు దాన్ని ఏం చేయగలగాలి? నేను మారడం నాకు తెలుసు, వీడు మారడం, ఆయన కాదు ఈడు, ఆడు ఏమన్నాడు తెలుసా అన్నయ్య అంది. ఎవడో పక్కింటోడు మీద సాడీలు చెప్పినట్టు ఆడు ఈడేంటి, ఎవరు అతను, ఇంకెవరు మా ఆయన, ఓవా మీ ఆయన పట్టుకుని ఆడంటావా, ఎవడాడు, నేనన్నట్టు అర్థం ఉంది పెద్దోడుగా, నువ్వేంటి అలా మాట్లాడుతాను సార్, మరేటి. నీ హృదయము నిండింది, నోరు ఆల్రెడీ నీ హృదయం నుండి ఏమి నిండింది? అతని మీద అసహ్యత, ఏహ్యత, కోపం, అతని మీద రోషం, అతని మీద తీర్పు. అవి ఆటోమేటిక్గా ఏమవుతాయి? బయటకు వస్తాయి. ఒక్క క్షణం నీ హృదయంలో దేవుడు నన్ను క్షమించాడు అనే విషయం నువ్వు గుర్తు తెచ్చుకుంటే పరువం ఒక్క పదం కూడా నువ్వు నోట్లోంచి బయటకు రానేవో. నీ కుటుంబం పట్ల నీకు అంత ఆసక్తి వస్తుంది. నీ సంఘం పట్ల, నీ పొరుగువాడి పట్ల, నీ కిందవాడి పట్ల, నీ పైవాడి పట్ల అంత కృప నీ హృదయంలోకి వచ్చేస్తుంది. ఆ కనికరంతో నిండుతావు.
ఎప్పుడూ కూడా అలాంటి పౌరుష పదాలు వాడలేం. క్షమిస్తాం. ఎన్నిసార్లు క్షమించగలం? 7 సార్లా? 70ని 7 సార్లు ఇంటూ చేయండి. 70 to the power of 7. 70 into 70 into 70 into 70 into 70 into 70 into 70. అప్పుడు ఎంత వస్తుంది? నీ జీవితం అయిపోద్ది. అంటే అనుక్షణము నువ్వు అలాంటి ప్రేమను తెచ్చుకోగలుగుతావు. అందుకే బైబిల్ ప్రతి విషయంలో స్పష్టత ఇస్తుంది. నువ్వు క్షమించడానికి నువ్వు తప్ప ఇక దేనిలో కూడా నువ్వు వచ్చి ఉండకూడదు. అప్పుడు ప్రేమించగలుగుతావు. అప్పుడు ప్రేమ వారికి రుణంగా మారుద్ది. కాబట్టి ప్రతి సందర్భంలో నీ ముందు ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, నేను దీన్ని క్షమించాలి, దీన్ని నేను క్షమించడానికి నేను క్రైస్తవునిగా మారాను, క్రీస్తుని క్షమించలాగా నేను క్షమించగలను, ఎన్నిసార్లైనా క్షమించగలను, ఎన్నిసార్లైనా నేను క్షమించగలను. ఈ పదం నీ హృదయంలోకి రావాలి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో కానీ, భార్యాభర్తలే కాదు, అధికారులే కాదు, కింద వారే కాదు, ఏ స్థితిలోనున్నా ఆ రిపీటెడ్ క్షమాపణ గురించి నువ్వు ప్రతిసారి ప్రాక్టీస్ చేయండి. లేకపోతే నిజమైన మనసు మార్పు నువ్వు ఇంకా పొందలేదని అర్థం. తర్వాత విషయం కొద్దాం. అపోస్తలులు 2:38, Acts 2:38. పేతురు, మీరు మారు మనసును పొంది పాపక్షమాపణ నిమిత్తము పాపాన్ని క్షమించబడ్డాయి అనడానికి రుజువు కోసం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఓకే, ఇప్పుడు ఆలోచించి చెప్పండి. నువ్వు తీసుకున్న బాప్తిస్మం మారు మనసు నిమిత్తము పాపాలు క్షమించబడ్డాయి అని నువ్వు తీసుకున్నావా? నేను ఇప్పుడు నీతో చెప్తున్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మీద ప్రత్యక్షత చాలామంది సేవకులకు లేదు. చాలామంది మీకు బాప్తిజం ఇచ్చినటువంటి పాస్టర్లకు కూడా తెలియదు. బాప్తిజం ఇవ్వడం అని అంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే నీకు బాప్తిజం ఇవ్వడం అవసరం. అయితే పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి మారు మనసు పొందటానికి నీవు అర్థం చేసుకున్న రోజు ఆ బాప్తిస్మం యొక్క పరిణితి లేక దాని విలువ పెరుగుద్ది. ఎలా పెరుగుద్దో చెప్తాను వినండి. సింపుల్. పాపము చేసిన ప్రతి వ్యక్తి జీతాన్ని పొందడానికి అర్హత కలిగి ఉన్నాడు. పని చేసిన ప్రతి వ్యక్తి బహుమతి పొందడానికి అర్హత కలిగి ఉన్నాడు. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. క్రియకు జీతం ఉంది, ఉత్తమమైన క్రియకు బహుమతి ఉంది. ఇవి 2 ఫ్రీ. నువ్వు చేస్తే యాక్షన్ ఉంది అని అంటే దానికి రియాక్షన్ ఉన్నట్టే. నువ్వు దేవుని పక్షమైనటువంటి ఒక పనిని చేయటానికి నువ్వు ప్రేరేపించబడుతునేటప్పుడు దేవుని గ్రంథము చెప్తున్న దానికి తగిన రీతిగా చేశావా, దేవుని మాటకు లోబడి చేశావా, దేవుని మాట హెచ్చరిస్తున్న దానికి చేయకుండా ఉండగలిగేటట్లు ఉన్నావా లేదా అన్నదే చూస్తాడు. అంటే వాట్ ఎవర్ ద యాక్షన్ నువ్వు చేస్తే దాని దేని మార్గంలో నుంచి కొలబద్దగా చూడబడుతుంది? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూస్తారు. దానికి కారణం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వలన వచ్చేటువంటి బహుమానం ఏంటంటే శిక్ష. తప్పు చేస్తే దానికి శిక్ష విధిస్తే పాపము కొట్టివేయబడినట్టు, అంటే తప్పు కొట్టివేయబడచ్చు, అంటే తప్పులు దిద్దుకునే పరిస్థితి ఉంది. మరి తప్పును దిద్దుకోవాలని ప్రారంభిస్తే ప్రతి మనిషి ఏ రోజు కూడా తప్పు లేకుండా ఉండలేకపోతున్నాడంట. ఎలాగా? ప్రధానమైన యాజకుడిగా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి బలి అర్పించాలంటే ఆ వ్యక్తి కూడా పాపము చేసి ఉంటాడు కాబట్టి వాడు కూడా బలి చెల్లించుకుని వెళ్ళాల్సిందే. సో ఎవరికి పాపం నుంచి విడుదల పొందే మార్గం లేదు. ఆల్మోస్ట్ ధర్మశాస్త్రం ఉండడం బలం ఏంటనంటే మరణం వచ్చేసింది దానివల్ల. ఎందుకు? ప్రతి ఒక్కడు తప్పు చేస్తున్నాడని అది పట్టుకుంటుంది కాబట్టి. మీరు చూసుంటారు మరి పాత నిబంధన కాలంలో మీరు నిర్గమకాండము బోర్డర్ స్టార్ట్ అవుతున్నప్పుడు స్టార్ట్ అయిపోద్ది. లేవియకాండము, ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండాల్లో మధ్య బోల్డ్ అన్ని విషయాలు, చేయకూడని విషయాలు మనకు చెప్పబడ్డాయి. అది ఏది చేయకూడదంటే దానికి లింకులు పెట్టాడు. 1 కాదు 2 కాదు, అన్ని రకాల సెక్షన్స్ ఉన్నాయి. ఆఖరికి నోటి మాట దగ్గర కూడా దేవుడి తీర్పులో పడిపోతాం. అందువల్ల వాటన్నిటినీ తొలగించడానికి ఆ పాపము అనేది మనుషుల మీద నిందారోపణ చేసి ధర్మశాస్త్రం చంపేస్తుంది కాబట్టి దాన్ని విడిపించడానికి ఒక పని కావాలి. ఎవరు చేస్తారు? ఒక వ్యక్తి చేయాలి. ఎవరు చేయాలి? ఎవరైతే ధర్మశాస్త్రాన్ని రాశారో ఆ వ్యక్తి వచ్చి ధర్మశాస్త్రానికి పరిహారంగా చెల్లించాలి. ఆ వ్యక్తి దాని పక్కన నిలబడితే ఈ ధర్మశాస్త్రాన్ని ఇది కొట్టివేయబట్టు అవుతుంది. కాబట్టి ఇచ్చిన వాడే దాని దగ్గరికి రావాలి. ఎవరిచ్చారు? దేవుడు. మరి ఎవరు రావాలి? దేవుడే రావాలి. ఎలా రాగలడు? మనుష్య రూపంలో రాగలడు. అందుకని ఎవరి రూపంలో వచ్చాడు? కుమారుని రూపంలో వచ్చాడు. ధర్మశాస్త్రం ఎవరి మీద ప్రభుత్వం చేస్తుంది? మనుషుల మీద, జంతువుల మీద, పక్షుల, చెట్ల? సృష్టి మీద సంబంధం లేదు. సృష్టికి సువార్త ప్రకటించడం ద్వారా విడుదల చేయటం దేవుని చిత్తం. కేవలం మనుషుడు చేస్తున్న పాపాలకు శిక్ష ఉంది. సో ఇప్పుడు ఈ మనిషి యొక్క పాపం తీసేయాలంటే మనిషిలాగే రావాలి. అందుకు ఆయన వచ్చాడు. ఎవరు?
కుమారుడైన క్రీస్తు. ఇప్పుడు మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే లోక పాపమును మోసుకొని పోయే దేవుని అంటే దేవుని పక్షమైనటువంటి బలి పశువుని ఇవ్వాలి అని అంటే ఒక బలి పశువుకి పాప పరిహారార్థమైనటువంటి ఒక మేకపిల్ల రక్తము చిందించి తీరాల్సిందే, చంపాల్సిందే, దాన్ని విడిపించేయాల్సిందే. ఇవి పాత నిబంధన పద్ధతులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి అబీజా తరగతిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుడిగా ఉండవలసిన కాలం. ఎందుకంటే అతని తండ్రి జకరియా ఎలిజబెత్లు ఆ దేవాలయంలో ఉన్నారు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళకు వచ్చింది ఆ టైము. ఇప్పుడు యేసు ప్రభు వారు రాక మునుపు వీళ్ళు ధూపాన్ని అర్పిస్తున్నాడు. దేవుడు వాళ్ళతో డీల్ చేశాడా లేదా? జకరియా ఎలిజబెత్తో మాట్లాడా లేదా? ఆల్రెడీ యేసు ప్రభు పుట్టుక గురించి ఎలిజబెత్కి చెప్పబడింది. జకరియా వచ్చేటప్పుడు అతని నోరు మూతవేయబడి పలక మీద యోహాను అనే పేరు రాసి కొడుకు కోసం సిద్ధపరచబడింది. అన్నీ జరిగిపోయినాయి. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు వచ్చే టైంకి యోహాను అనేటువంటి వ్యక్తి ప్రధాన యాజకుని స్థానంలో రెడీగా ఉన్నాడు. అతనేం చేయాలి? ఇప్పుడు బలిపీఠం దగ్గర బలి చెల్లించాలి. అప్పటికే బలి నిలుపు చేయబడింది. పాపం పెచ్చిరిల్లిపోతుంది. క్రీస్తు పుట్టేశాడు అంటే బలి పశువు రెడీగా ఉంది. గొర్రెలకి వెళ్ళి చెప్పేశాడు, బాబు ఈ గొర్రెలు అక్కర్లేదు, ఆల్రెడీ గొర్రెపిల్ల రెడీగా ఉంది, మీరు చూసుకోండి అని. ఆ యేసుక్రీస్తు వచ్చిన వెంటనే బాప్తిస్మం ఇచ్చి యోహాను, నీవు గొప్పవాడివి, నేను నీ దగ్గరికి నేను చేయలేను అని అంటే అప్పుడు ఆయన నీతి యావత్ ఇలా చేయనివు. నీతి ఏంటి? అతను పాపము కోసం బలి చెల్లించడానికి బలి పశువు వచ్చినప్పుడు దాని తల మీద చేతులు ఉంచాలి, నీటిలో ముంచాలి, కడగాలి. బాప్తిజం ఇచ్చి యోహాను చేతులు ఉంచాడు యేసు తల మీద, బాప్తిజం ఇచ్చాడు. ఇప్పుడు లోక పాపం అంతా ఏమైంది? ప్రధాన యాజకుడు కదా బలి చెల్లించాలి. ఆ ప్రధాన యాజకుడి మీద ఉన్న పాపం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు బలి పశువు మీదకి వెళ్ళిపోయింది. ఎవరా బలి పశువు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యేసు అనేటువంటి వ్యక్తి సిలువ మరణమునకు వెళ్ళేంత వరకు ఆ పశువు పాపమును మోసుకొని పోతా ఉంది. ఇప్పుడు నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ తీసుకోవాలి, ఎవరితో తీసుకోవాలి అనేది విషయం కాదు, ఏ పద్ధతిలో తీసుకోవాలి అని అంటే యేసుప్రభు నమ్ముకున్నానండి బాప్తిజం ఇచ్చేయండి. ఆ యేసుప్రభు నమ్ముకోవడం ఎందుకో తెలుసా? యేసుప్రభు నా పాపాల కోసం కూడా చనిపోయాడు, మొదటి నమ్మకం. 2, నా పాపాల నుంచి నేను బయటకు పోవాలి అని అంటే నా కోసం యేసుక్రీస్తు ఆ బలి అయ్యాడు. 3, ఆ యేసుక్రీస్తు మాత్రమే నీటిలో నుంచి మునిగడం ద్వారా నా పాపాలన్నిటినీ, లోక పాపాలన్నిటినీ ఆయన మీదకు వెళ్ళిపోయాయి. ఈ 3 నమ్మకాలు నీ కలిగిన తర్వాత ఇక నేను పాపము లేకుండా జీవించడానికి దేవుని దగ్గరికి రావాలి అని అంటే నాకు దేవుని బలము కావాలి. ఎవరిస్తారా దేవుని బలము? దేవుని ఆత్మ. కాబట్టి మీరు బాప్తిస్మం పొందితే మారు మనసు నిమిత్తమై పాపము క్షమించబడడానికి గనక నేను యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటే నాకెవరు వస్తారు? ఇప్పుడు నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపిస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తప్పు నిమిత్తమై, నీతి నిమిత్తమై ఇటు అటు తొలగిపోకుండా ఇది ఏ మార్గము, త్రోవాని నీకు ఉపదేశాన్ని ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు చెప్పిన సంగతుల్లో కొన్ని తీసుకుని నీకు వివరిస్తానని చెప్పాడు. నీకు జ్ఞాపకం తీసుకొస్తానని చెప్పాడు. నీ ఎన్ని విషయాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధ మనకి ప్రత్యక్షత ఇవ్వబడింది. మరి బాప్తిజం తీసుకోవటమే మా పాస్ గారు ఒకడు తక్కువ అయ్యారు 50 మందికి రమ్మన్నారంటే మునిగావనుకో, ఏది మీ పాస్ గారు హాఫ్ సెంచరీకి నువ్వు వెళ్ళావనుకో, మారు మనసు నిమిత్తమైన బాప్తిజం కాదు. వాళ్ళు అక్కడంతా వాచీలు ఇస్తున్నారు, స్టీల్ ప్లేట్లు ఇస్తున్నారు, డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చాడు ఎవడో ఒక ఆయన. బాప్తిజం కాదు. మరి ఆ వీడియో తీసి ఫారెన్ పంపిస్తున్నారు, కాదు. మారు మనసు నిమిత్తమై నేను తప్పు చేశాను, పాపం చేశాను, నా పాపాల నిమిత్తమే యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన నిమిత్తమే నేను కూడా ఈ బాప్తిజం తీసుకుంటున్నాను అని ఎప్పుడైతే నువ్వు వెళ్తావో పాపాలు క్షమించబడి మనసు మార్చుకుని ఇక నేను పాపము చేయను, నేను పాపిని కాదు, ఈ రోజు నుంచి నేను క్రీస్తులో నూతన సృష్టి, పాతవి గతించదు, సమస్తం నూతనమై ఈ రోజు నుంచి కొత్త జీవితం జీవిస్తానని తయారవ్వాలి. మరి బాప్తిజం అంటే ఏదో తీసేసుకుని మరి క్రొత్త జీవితం జీవించకపోతే బాప్తిజం తీసుకున్నట్టా? అందుకే కొంతమంది అంటారు, ఇప్పుడు ఏం చూసారు బాప్తిజం, ఓ పెళ్ళి వారం ఉందనగా తీసేసుకుందాం. పెళ్లి బాప్తిజమాలు, పెళ్లి బాప్తిజమా? వివాహానికి బాప్తిజం తీసుకోమని ఉందా బైబిల్లో? లేదే. మరి ఎలాగా? మరి కొంతమంది చెప్తారు, పిల్లలు ఏమండి మా ఓడి ఈ మధ్య కొంచెం డౌట్గా ఉందండి అందొక అమ్మ. మీ ఓడికి డౌటా, మీ ఓడి మీద డౌటా? అంటే మా ఓడే ఈ మధ్య ఏంటో మూడీగా ఉంటున్నాడండి, అలా ఆలోచిస్తున్నాడు, ఫ్రెండ్స్ మాట్లాడితే అలా వెళ్తానంటున్నాడండి. ఏదో డౌట్ వచ్చిందా? వచ్చింది. సర్లే, ఆ డౌట్ రాకుండా ఉండాలంటే
వాడిని చర్చికి తీసుకురా, దేవుని వాక్యం చెప్పు, వాడికి బాప్తిజం ఇచ్చాక అన్నీ సెట్ అవుతాయి, దేవునిలోకి నడిపించుకుందాం రా అని అంటే, ఆదివారం కోచింగ్ సెంటర్ ఎక్స్ట్రా కోచింగ్ అటండి, ఎగ్జామ్ పెడుతున్నారటండి, మరి తప్పదు, మరి ఆదివారం కూడా దేవుని దగ్గరికి రాకపోతే మరి ఎవరు తీసుకెళ్తారండి? ఎక్కడ తీసుకెళ్తావు? దేవునిలోనికి తీసుకురావడానికి నువ్వు ప్రయాసపడకపోతే లోకం ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అన్ని ఆకర్షించేస్తుంది, వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ తల్లి వచ్చి చెప్తుంది, మా ఓడు లవ్ చేయట్లేదటన్నా, ఆ ఇద్దరు అమ్మాయిలు వచ్చి మా ఓడిని లవ్ చేస్తున్నారటన్నా. ఇప్పుడు ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ఆడపిల్లలు ఎక్కువైపోయారు, మగ పిల్లలు తక్కువైపోయారు కదా, అందుకు నీకైతే నాకు, నీకైతే నీకు అనుకున్నారండి ఆ ఇద్దరు. ఇప్పుడు వీడు ఒంటరిగా బాధపడుతున్నాడు ఇంట్లోకి వచ్చి. ప్రభువు కూడా అదే ప్రేమతో నీకోసం చచ్చిపోయాడే, ఆ ప్రేమ నీకెందుకు అర్థం కాలేదు? అప్పుడు వస్తుంది మనసు మారి. అది మరణమగునంత ప్రేమ, ఇది నిన్ను చంపేంత ప్రేమ. నీ జీవితంలో మారు మనసు నిమిత్తమైన బాప్తిజము తీసుకోకపోతే ఏదో ఆశించో, ఏదో పొందుకుంటామనో, ఏదో చెప్తాను. నా దగ్గరే ఒక పాప వచ్చి అన్నీ చెప్పిందండి, నేను అడిగిన ప్రశ్నలు అన్నీ చెప్పింది, సాక్ష్యం చెప్పింది, దేవుడు ఇలా మాట్లాడాడన్నా, అందుకోసమన్నా ఇదిగోన్నా వాక్యం అన్నా అని చెప్పింది. ఈ మధ్యలో ఇలాంటి ప్రశ్న ఒక చోట అడిగినప్పుడు ఆ పిల్ల చేయెత్తింది, నాకు గుడి పడిపోయింది, ఇదేంటి పిల్ల చేయెత్తిందని. తర్వాత మాట్లాడదామని పిలిచి అడిగాను, ఏ అమ్మ అని అడిగితే, మా పిల్లడు పుడతారని బాప్తిజం తీసుకున్నాను, మీ దగ్గరికి వచ్చాను. ఇదేంటి ఇలాంటివి కూడా వస్తాయా? బాప్తిజం తీసుకోండి, మా పిల్లడు పుడతాడని ఎవరు చెప్పారండి? మీరు పెళ్లి చేసిన వాళ్ళందరూ పిల్లలు పుట్టారు కదా, మరి నువ్వు ఇంతకు మునిపే ఆల్రెడీ నేను బాప్తిజం తీసుకున్నాను ఒక చోట, మీ దగ్గర మళ్ళీ తీసుకున్నాను. ఇలాంటి మోసాలు కూడా ఉంటాయి. మేము కూడా స్క్రీనింగ్ పెట్టుకోవాలి, ఎక్కడో టెస్ట్ ఎగ్జామ్ పెట్టి ఓకేనా అయితే ఇప్పుడు ఇస్తాను. కొంతమంది సంవత్సరాలు చర్చికి వెళ్తారు, బాప్తిజమాలు ఎవరో. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు ఇంకా స్థిరపడాలా, పునాది బాగా పడాలా, దేవుడు నాకు చూపించాలా, మా చెట్టు దగ్గరికి రావాలా, మా కొలంలోనే మునగాల, మా పెద్దయ్యగారే చెయ్యాల. ఇది ఒక మూఢత్వం క్రైస్తవ్యం. నీ క్రైస్తవ విశ్వాసం నిజంగా నీ హృదయం గనక నిన్ను మారుమనసు పొందేవా లేదని చెక్ చేసుకుంటే, దాని ప్రకారం చెయ్యాలని నీకు అనిపిస్తే ఆలస్యం చేయకుండా, తడువు తేకుండా, అదేగాని గుడ్ ఫ్రైడేకి ఫాస్టింగ్ ఉండి ఈస్టర్ రోజు మునిగేయడం కాదు. చాలా రకాలుగా చెప్తారు. నాకు ఒక ఆయన చెప్పాడు, ఈస్టర్ బాప్తిజం లేదా? అంత పాపం చేసినట్టు చూస్తావేంటి నన్ను? మా చర్చిలో ఎప్పుడు పడితే బాప్తిజమాలు ఇస్తాం అంటే అతను అంటాడు, ఈస్టర్ రోజు తీసుకుంటే అదొక డివైన్ ఫీలింగ్ అంట, డివైన్ ఫీలింగ్. అప్పుడు చెప్పాను, ఈ సంవత్సరం ఈస్టర్ ఎప్పుడు వచ్చింది? 20వ తారీఖు వచ్చింది. కిందటి సంవత్సరం ఈస్టర్ ఎప్పుడు వచ్చింది? 19వ తారీఖు 19వ తారీఖు వచ్చి ఉంటుంది. మరి ఆ రోజు ఈరోజు ఒకటి అవ్వలేదేంటి ఈస్టర్కి? ఎప్పుడు ఒకే రోజు అయితే. కాబట్టి నువ్వు అనుకుంటున్న రోజులు లెక్కే మాకు. ఎప్పుడు తీసుకున్నావు అన్నది ముఖ్యం, ఈస్టర్ తీసుకున్నావు లేదన్నది ముఖ్యం కాదు. నేను బాప్తిజం తీసుకోవడానికి లేట్ అయితే దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా? నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో మీ పాస్ గారికి వెళ్ళి లెక్క నేను ఆయన అడుగుతానని చెప్పన్నాడు. అలా ఉంటుంది దేవుని మాట. రక్షణ అంత వేగరంగా జరగాల్సిన పని. మీ పిల్లలు జ్ఞానం కలిగి నడుస్తున్నారు అని అంటే ఇంకా ఆలస్యం చేయకండి. ప్రిపేర్ దెమ్. 8th క్లాస్ కంప్లీట్ చేసి 9thలోకి ఎంటర్ అవుతున్నారా? గెట్ దెమ్ బ్యాప్టైజ్ సో దట్ లోకంలోకి వెళ్లకుండా వాళ్ళు మెలకు కలిగి ఉంటారు. ప్రతిరోజు నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి దేవునితో పాటు, రే నువ్వు బాప్తిజం తీసుకున్నవాడివి, నువ్వు క్రీస్తు సంబంధివి, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుటుంబం, మన రాజ్యం పరలోక రాజ్యం, అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ సిద్ధపాటు, నువ్వు చదువుకునేది, నువ్వు చేస్తున్న పని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నువ్వు దేవుని రిప్రజెంటేటివ్వి అనే విషయం వాడికి నేర్పించండి. ఎవ్రీడే నువ్వు అదే విషయం చెప్తూ పంపించు. ప్రతిరోజు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు వాడికి ప్రార్థన చేసి పంపించు. వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పు. నువ్వు ఆ విషయం చెప్తూ ఉండేటప్పుడే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. రెగ్యులర్గా వినే మాట నీ మీద ప్రభావం చూపిస్తా లేదా? రెగ్యులర్గా చూసే విషయం నీ మీద ప్రభావం చూపిస్తా లేదా? రెగ్యులర్గా మాట్లాడుకుంటున్న విషయాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. అట్లాగే పిల్లల విషయంలో కూడా ఆల్ ద టైమ్ మీ పిల్లలు ఒకవేళ మీరు దేవునికే కనుక సమర్పించినట్లయితే రిమైండ్ దెమ్ ఎవ్రీ మినిట్. వాళ్ళకి చెప్పండి, అరే నువ్వు కడుపులో ఉండగా నువ్వు బయటికి వస్తావో లేదో అని డాక్టర్లు చెప్తే ప్రార్థన చేశాంరా, ఆ రోజు దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు, నువ్వు ప్రాణంతో ఉన్నావు, నువ్వు 2 సార్లు మరణం తప్పించబడున్నావు, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు ఏ ఉద్యోగంలో ఉండు నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు సంఘానికి సేవ చేయాలి, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు క్రీస్తు కొరకు పనిచేయాలి. రిపీటెడ్లీ టెల్ దెమ్. గుర్తుపెట్టుకోండి 3 విషయాలు. పిల్లలు లేనప్పుడు నీకు పిల్లలు కలిగారా, వాళ్ళని దేవుని కొరకు అప్పగించండి, అది దేవుని బహుమానం.
నెంబర్ 2, మరణమైపోతున్న పరిస్థితుల్లో వారిని బ్రతికించడానికి మీరు విపరీతమైన విజ్ఞాపనలు చేయటం ద్వారా వాళ్ళకి గనక పునర్జన్మను గనక దేవుడిస్తే, ఆ రెండవ జీవితం గనక ఇస్తే వాళ్ళు దేవుని బిడ్డలు. నెంబర్ 3, నీ జీవితంలో ఒక శ్రమను ఎదుర్కోలేని పరిస్థితుల్లో దేవునికి గనక నువ్వు మొక్కుబడి చేసుకుంటే, కమిట్ చేసుకుని ఉంటే ఆ పిల్లలు దేవుని పిల్లలు. ఆ ముగ్గురిని దేవునికి అప్పగించుకోవాలి. ఇక ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు దేవుని బిడ్డలు అనే విషయం మీరు రిపీటెడ్గా చెప్పాలి. వాడు ఒకరోజు అడుగుతాడు, నేను విన్నాను, ఆ పిల్లోడు వచ్చి నా దగ్గర చెప్పాడు, జస్ట్ ఈజ్ అరౌండ్ 6th క్లాస్ చదువుతున్న పిల్లోడు వచ్చి, అన్నయ్య ఎప్పటికైనా నేను మీ దగ్గరికే వస్తాను అన్నయ్య అన్నాడు. అలాంటి మాటలు కొంచెం ఆ రాత్రి అంతా అన్నం తినకుండా ఉంచుతాయి నన్ను. కృతజ్ఞతలు కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు కృతజ్ఞతలు, ఈ 2 మాటలు తప్ప ఇంకేం రావు నాకు. ఆడ చెప్పాడు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా. ఆడ వస్తాడో రాడో తర్వాత విషయం. ఆ రాత్రి మాత్రం నా కొవ్విన మెదడు తిన్నట్టు ఉంటుంది అంతే. అని అడిగాను, ఎందుకు వస్తావు? మా అమ్మగారు నాకు చెప్పారన్న, నేను ఆ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డారట, గర్భం రావడానికి మీ దగ్గరికి వచ్చారట, మీరు ప్రభువుని అడిగారంట. అప్పుడు మా అమ్మగారు చెప్పారట, ప్రభు నువ్వు కనుక మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తానని చెప్పారట. నేను పుట్టాను, అప్పటి నుంచి నాకు చెప్తానే ఉంటారు, నువ్వు ఎక్కడ చదువుకున్నా నువ్వు ఆలివన్న దగ్గరికి వెళ్ళి అక్కడ చర్చిలో నువ్వు మినిస్ట్రీ చేయాల్సి ఉంటుంది, అన్నయ్య ఏం చెప్తా చేయాలరా నువ్వు చూసుకొని చెప్తూ ఉంటుంది. ఆ పిల్లోడు వచ్చి ఆ మాట చెప్తున్నప్పుడు నిజంగా నాకు సంతోషం కలిగించింది. వాడు నా దగ్గరికి వస్తాడా? ఎవరి దగ్గరికి వస్తాడు? అది గుర్తుపెట్టుకోండి, యాజ్ సబ్మిటెడ్ టు గాడ్. ఆ విషయం రిపీటెడ్గా వాడికి చెప్పడం వల్ల వాడికి ఆ విషయం గుర్తుంది. వాడు మెలుకుతూ ఉన్నాడు. నేను వాడిని పిలిచి ఒక మాట చెప్పాను, వాడు ముద్దు పెట్టుకుని, అరే నువ్వు రా, కానీ పరిశుద్ధంగా ఉండు, బీ హోలీ. యవ్వన కాలపు పరిశుద్ధత దేవునికి చాలా ఇష్టమైన బహుమానం. నువ్వేమి ఇవ్వక్కర్లా, బీ హోలీ. ఆ తప్పు, ఆ లోకం, ఆ ఆకర్షణ, ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ విచ్చలవిడితనం, దాని వైపు వెళ్లకుండా నిన్ను నువ్వు కాల్చుకోగలిగితే నీ హృదయం మండిపోద్దురా దేవుని కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో గొప్ప అద్భుతాలు సృష్టిస్తాడరా. నువ్వు నిలబడినప్పుడల్లా ప్రతి భూమి కదిలిపోద్దురా. దేవుడు నీ పక్షంగా చేయాలి అనుకుంటే బీ హోలీ. మేము ప్రభువుని తెలుసుకునేటప్పటికే మేము పాపంలో పడున్నాం. 25 years మై లైఫ్ వాజ్ వేస్టెడ్. 25 ఏళ్ళు పోయింది నా జీవితం. 25 ఏళ్లలోపు పరిణితి చెందిన మనస్సు పాపం ఆకర్షిస్తున్న లోకంలో ఎన్నో వైపులు జారిపోయి ఉన్నాం. అలాంటి పనికిమాలలోనే నా పనికి నువ్వు రా అని ఎంచుకుంటే, నీ చిన్న వయసులో, లేత వయసులో దేవుని కొరకు నీ హృదయాన్ని కనుక నిలబెడితే, ఆ పాపము లేని ఆ పరిశుద్ధ హృదయము దేవుని చూచెదరు అనే మాట నెరవేరిపోద్దురా. నీతో ప్రభు నడుస్తాడురా నాన్న. హోలీగా ఉండరా, పరిశుద్ధంగా తలంపులు కలిగి ఉండు. ఎవడు నేను ఫ్రెండ్స్ నేను ప్రొవోక్ చేస్తే డోంట్ గో దట్. అడేం చేశాడు తెలుసా? వచ్చి ఫోన్ బయటకి ఇచ్చి, అన్నయ్య దీనిలో క్యాండీ క్రష్ గేమ్ ఉంది, తీసేయండి అన్నయ్య అన్నాడు. నాకది తెలియదురా అని చెప్పి నేను మళ్ళీ పిల్లల్ని పిలిచారు, నాన్న అది తీసేయండి, అది పూర్తిగా అన్ఇన్స్టాల్ అట్లా చేసేయండి అనండి. చేసేసాడు. ఎందుకన్నాడంటే, అన్నయ్య గేమ్ చిన్నదే కానీ ఎక్కువసేపు ఆడాలనిపిస్తుంది అన్నయ్య, అందుకు తీసేయమన్నాను అన్నయ్య. మీరన్న మాట నాకు నచ్చింది, పరిశుద్ధంగా ఉండరా. దిస్ ఈజ్ కాలింగ్ ఫర్ యువర్ పీపుల్. ఆయన నిన్ను పిలిచే పిలుపు, నా కొరకు నా జనము పరిశుద్ధులుగా ఉండండి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత కొరకు తపన గనక నువ్వు హృదయంలో ఉండగలిగితే, ఆ మంట గనక నీ కొరకు బతకగలిగితే, ఆ పాపముపై విజయం కొరకు గనక నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే, వాక్యమును పట్టుకోగలిగితే, నీ జీవితంలో జరిగేటువంటి గొప్ప సంతోషం, పాపము క్షమించబడిన తర్వాత వచ్చే ఆనందానికి, ఆ తేలికైన సంతోషాన్ని అనుభవించగలుగుతావు. ఆ లైట్ ఫీలింగ్ వచ్చేస్తే ఇంక నీకు ఆ వేగని ఉండదు. చక్కటి దీవెన పొందుతావు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఎక్కడైనా నువ్వు ఇంకా ఆ పరిశుద్ధతలో నుంచి అపరిశుద్ధత వైపు, అది నీకు పెద్ద పాపం కాకపోవచ్చు, ప్రజలందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను, అది నాకు తప్పు అనిపించుకోవచ్చు. కానీ నువ్వు వేరుగా ఉండటం దేవునికి ఇష్టం, నువ్వు ప్రత్యేకంగా ఉండటం దేవునికి ఇష్టం. ఎందుకంటే నిన్ను ఆయన తన కోసం తయారు చేసుకున్నాడు కాబట్టి మీ పిల్లల్లో, మీ కుటుంబాల్లో, మీకు కూడా ఏమైనా విషయాలలో ఏ వయసులో ఈ ప్రత్యక్షత వచ్చినా, కమ్ అండ్ సరెండర్ టు గాడ్. ఎనీ ఏజ్, ఏ ఏజ్లోనైనా. మొన్న ఒక బ్రదర్ వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు నాకు 61 సంవత్సరం అండి, రిటైర్ అయిపోయి వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు 51లో. నేను బయటకు వచ్చేసి సుమారు 10 ఏళ్ళు అయిపోయిందండి, దేవుడు పనికి ఇప్పుడు నన్ను పిలుస్తున్నట్టున్నాడండి అన్నాడు. అన్నట్టు ఉండడం ఏంటి, సరే కనుక్కో అన్న. లేదు సార్ కన్ఫామ్గా వచ్చేస్తుంది, ఇట్స్ కాలింగ్ అనిపిస్తుందండి అన్నాడు. అన్నీ తరచి చూస్తే అతను
డబ్బు సంపాదించుకోవటానికి కోసం అయితే సేవకు రాడు, ఎందుకంటే పెన్షన్ వస్తుంది, ఫుల్ పెన్షన్ వచ్చేస్తుంది. ఇవన్నీ చూసి ఫ్యామిలీ వెల్ ఆఫ్ సెటిల్డ్, ఓన్ హౌస్ 3 ఉన్నాయి, కార్లు 2 ఉన్నాయి, పిల్లలు అమెరికాలో 2, ఇవన్నీ వెల్ ఆఫ్. 61 ఏళ్ళకి సేవ కంటే నాకు అసలే ఎటకారం ఎక్కువ కదా, అందుకే నేను టైర్లు ఎరిగిపోయాక నీ కారు ఎందుకండి తోసుకోవడానికి తప్పాను. ఎట్టగానే వెళ్ళాలని తోయాలి కదా మరి అన్నీ. సార్ మీరు రండి, సార్ మీరు ఎక్కండి, సార్ మీరు నడవండి, సార్ కుర్చీ కూర్చోండి, అన్నిటికీ సపోర్ట్లే కదా. ఎందుకు సార్ అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు సార్, ఈ టైంలో దేవుడు పిలుస్తున్నాడు ఏంటో ఒకసారి కనుక్కోండి సార్ అన్నాడు. మళ్ళీ భారం నా మీద పడింది. సర్లే చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. మర్చిపోయాను నేను. 2-3 వారాలు అయిపోయింది. ఎందుకో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయన కళ్ళలో దర్శనంలో కనబడుతున్నాడు. వచ్చి అడిగావా అని అడుగుతున్నాడు. ఏంట్రో బాబు నిద్రపోనకుండా ఉన్నాడు అని చక్కని లేచి కూర్చున్నాను. ప్రభా నువ్వు పిలిచే ఉంటావు, అది నిజమో కాదో ఒక చెప్పు, కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి లేపాడు, ఏం చేయమంటావు ప్రభా అడిగితే నేను అతన్ని పిలిచాను, నా పని కొరకు అతను ఏర్పాటు చేసుకున్నాను, రమ్మని చెప్పాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ 61 ఏళ్ళు జీవితకాలం ప్రభుత్వ సంస్థలకు పనిచేసి జ్ఞానమంతా ఆళ్ళకు ఖర్చు పెట్టి గ్యాస్ట్రైటిస్ కడుపు తుప్పిపోయి ఉంది ఆయనకి. ఏమంటే గ్యాసు, ఇన్ని సమస్యలతో ఇప్పుడు సేవకు వచ్చి ఏం చేస్తాడు ప్రభువా? మోషేకు కూడా 2 సంవత్సరాలు అన్నాడు. ఒకటే మాట, మళ్ళీ దేవుడు మాట్లాడలే. దేవుడి మాట ఎప్పుడైనా సమాధానం కరెక్ట్గా ఇస్తాడండి. మనలాగా అర్థమైందా? ఈ బుర్ర ఇప్పుడు ఉండదు. ఎంతసేపు అర్థమైందా అని అడగడానికి అన్నిసార్లు అడగల. అర్థమైంది నువ్వు ఊపుతావు అన్నట్టు. ప్రభు అలా మాట్లాడాడు, అంతే అయిపోయింది. వెంటనే ఫోన్ చేశాను రాత్రే 12 గంటలకే, 12:30 అంత అయింది. బ్రదరు మీ ప్రార్థన దేవుడు విన్నాడు, మిమ్మల్ని పిలిచినోడు దేవుడే, రెడీ అనండి. చెప్పానా మీరు అన్నాక నాకు డౌట్ పుట్టింది, అందుకని నేను ఇప్పుడు ఇందాక గంట నుంచి ప్రేయర్లో ఉన్నానంట. అమ్మ నాయన నీ ప్రేయర్ ఆయన కాదు నన్ను లేపింది. ఇక్కడ నీ జీవితం ఏ వయసు అయినా పర్వాలేదు, ఇప్పటికేమైనా పని ఉందంటే సబ్మిట్ టు గాడ్. నీ హృదయంలో మారుమనసు కలిగితే నీ జీవితం యొక్క పర్పస్ నీకు కనపడద్ది, గోల్ నీకు కనపడద్ది. నా సృష్టికర్తకు నేను ఏం చేయాలి అని ఎదురు చూస్తావు. ఆఫ్టర్ ఆల్ చెట్టు ఒక విత్తనం పడేసి 4 చుక్కలు నీళ్లు పోసి అది నాటుకుందంటే, నన్ను నాటినందుకు నా ఫలాలు నేను ఇక్కడ ఇస్తాను, నా ఆకులు ఇస్తాను, నా చెట్లు ఇస్తాను, నా ఆక్సిజన్ ఇస్తాను, ఏదైనా ఇచ్చుకుంటూ ఆఖరి వరకు చేస్తుంది. క్రైస్తవుడు మాత్రమే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడంట. ఇజ్రాయేలులు మాత్రమే నాకు వ్యతిరేకంగా ఉన్నారని దేవుడు బాధపడ్డాడు. లెట్ us సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన సృష్టి ఆయనకు లోబడింది, సృష్టము తప్ప మనం లోబడదాం. ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం.